ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొక దీవెనకరమైన పునరుత్థాన దినమును ప్రభు మనకిచ్చారు. ఈ క్రిస్మస్ వేడుకలలో సంబరాలలో భాగంగా ప్రభు సన్నిధిని చేరి దేవుని మాటలు ధ్యానించే ఈ గొప్ప అవకాశం ప్రభు మనకిచ్చినందుకై దేవునికి ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ దైవ గ్రంథం నుండి మరొక శ్రేష్టమైన తలంపు జ్ఞాపకం చేసుకుందాం. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు వ్రాయబడిన దేవుని వాక్యము. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. దేవునికి స్తోత్రం. బాప్తిస్మిచ్చు యోహానుని గురించి చెప్పబడుచున్న గంభీరమైన మాటలు, అనేకులను ప్రభావితం చేసే మాటలు దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి. జాన్ ద బ్యాప్టిస్ట్, ద బ్రీఫ్ ఎవాంజలిస్ట్, కొద్ది కాలం సువార్త పరిచర్య చేసినవాడు. ఆయన పరిచర్య ప్రపంచాన్ని ఇప్పటికీ కూడా కదిలిస్తూ ఉంది. ఆయన చేసిన సేవ, ఆ తాత్పర్యం ఈనాటికి గొప్ప కదిలింపును ఇస్తుందనటంలో సందేహం లేదు. అనేకులకు మార్గదర్శకంగా ఒక గొప్ప మాదిరికరమైన స్థితిలో భక్తుడైన యోహాను పరిచర్య జీవితాన్ని మనం చూస్తాం. ఈ క్రిస్మస్ వేడుక దినాలలో ఒక విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. స్కాట్లాండ్కి చెందిన గొప్ప దైవజనుడు రాబర్ట్ ముర్రే ఒక మాట చెప్పారు. ఐ విల్ ప్రీచ్ యాజ్ దో ఐ నెవర్ షల్ ప్రీచ్ అగైన్, అండ్ యాజ్ ఎ డయింగ్ మ్యాన్ టు డయింగ్ మెన్. నేను మరలా ఎన్నటికీ బోధ చేసే అవకాశం రాదేమో, చనిపోచున్న నేను చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుచున్న వారికి నేను బోధించే చివరి అవకాశం ఇది. 6 సంవత్సరాలు గొప్ప పరిచర్య చేశారు. 24వ ఏట పరిచర్య ఆరంభించారు. 30వ ఏట పరిచర్యను ముగించారు. 6 సంవత్సరాలే, కానీ గొప్ప పరిచర్య చేశారు. దేవుని వాక్యం అంటుంది 89వ కీర్తన 47వ వచనంలో, నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో. భూమి మీద మన జీవితము బహు అల్పమైనది. జార్జ్ వైట్ ఫీల్డ్ అనే దైవజనుడు అన్నారు, లైఫ్ ఈజ్ షార్ట్, ఎటర్నిటీ ఈజ్ లాంగ్, డెత్ ఈజ్ నియర్. మనం ఎంతకాలం జీవించినా భూమి మీద మన బ్రతుకులు కొద్దివే, కొద్దిపాటివే. అయితే నిత్యత్వం అనేది, పరలోకం అనేది
అంతము లేనిది, మరణము సమీపముగా ఉంది. మనమందరం కూడా అదే స్థితిని కలిగి ఉంటున్నాం. యోబు భక్తుడు అంటాడు, నా దినములు నేతగాని నాడి కంటే వడిగా గతించుచున్నవి. మరో చోట కీర్తనకారుడు అంటున్నాడు, 144 కీర్తన 4వ వచనంలో, నరులు వట్టి ఊపిరి వంటి వారు, వారి దినములు దాటిపోవు, నీడవలే ఉన్నవి. వెరీ షార్ట్. లైఫ్ ఈజ్ షార్ట్. జీవితము స్వల్పమైన, అల్పమైనది. ఇలాంటి జీవితాన్ని ఒక వ్యక్తి కలిగి ఉన్నాడు. ఆ వ్యక్తి చేసిన పని ఏమిటండి అనంటే, ఈ అల్పమైన జీవితము నిత్యత్వం కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి అంటూ గంభీరమైన సేవ she did just for 6 months. 6 మాసాలు మాత్రమే ఆయన పరిచర్య చేశారు. తరతరాలుగా అనేకులను నిత్యత్వానికి నడిపిస్తూ ఉంది ఆయన పరిచర్య ప్రభావం. ఏమిటండి ఆయన పని అనంటే, ఒకటే, ప్రభు మార్గము సిద్ధపరచండి, ఆయన త్రోవలు సరళం చేయండి. ఇదిగో ఆయన గురించి నేను ప్రకటన చేయటానికి అరణ్యములో ఎలుగెత్తి చెప్పే ఒక శబ్దము నేను. ప్రభువు యేసు క్రీస్తు వారి పరిచర్యకై, దేవుని రాజ్య స్థాపనకు ప్రభువు ఆయత్తమవుతూ ఉండగా మార్గమును సరళం చేసిన వాడు బాప్తిసం ఇచ్చు యోహాను. మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం, యోహాను 6 మాసాలు యేసయ్య కంటే పెద్దవాడు. 30వ ఏట యోహాను పరిచర్య ప్రారంభించారు. యేసు ప్రభు వారు కూడా 30వ ఏట పరిచర్య ప్రారంభించారు. ఆ తరువాత యోహాను 6 మాసాలు మాత్రమే పరిచర్య చేశారు. యేసు ప్రభు వారు తన 30వ ఏట యోహాను దగ్గరకు వచ్చి బాప్తిస్మం తీసుకున్నారు. ఇంచుమించుగా యోహాను పరిచర్య అంతటితో ముగిసిపోయింది. కొద్ది దినాలు యేసయ్యకు బాప్తిస్మం ఇచ్చిన తర్వాత యోహాను ఉండి ఉంటారు. ఆ తర్వాత ఆయన శిరచ్ఛేదనం చేయబడ్డారు. యోహాను భక్తుని గురించి 3 మాటలు ముచ్చటగా మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. యోహాను ఎందుకు వచ్చాడండి? దేవుని చేత పంపబడిన వాడు. చాలా మంది దేవుని సేవకుల్ని మనం చూస్తూ ఉంటాం. వారు దేవుని చేత పంపబడ్డారు అనటానికి అనేక నిదర్శనాలు కనిపిస్తాయి. చరిత్రలో మనం చూసినప్పుడు 16వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ గారు, 18వ శతాబ్దంలో జాన్ వెస్లీ గారు, 20వ శతాబ్దంలో బిల్లీ గ్రాహం గారు, డిఎల్ మూడీ, విలియం బూత్ అనే తదితర దైవజనులు, వారు దేవుని చేత పంపబడిన వారు, దేవుని గురించి ప్రకటించిన వారు. హల్లెలూయా. ఈ బాప్తిసం ఇచ్చు యోహాను ఎందుకు వచ్చాడు అనంటే, ప్రభు మార్గమును సరళము చేయటం. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 6వ వచనంలో చదువుతున్నాం, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను.
దేవుని పిల్లలుగా ఉన్న ప్రతి ఒక్కరు గమనించాలి. ప్రభుని యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చారు. ఆయన్ని రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరూ దేవుని చేత నడిపించబడాలి. దేవుని చేత పంపబడిన వారిగా ఉండాలి. ప్రతి విశ్వాసి తన ఇంటి ప్రక్కన ఉన్న పొరుగు వారికి సువార్త ప్రకటించే వారిగా ఉండాలి. వారు పనిచేసే స్థలాలలో ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. తాము చదువుకుంటున్న విద్యాలయాలలో, కళాశాలలలో, స్కూల్స్లో వారు ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలి. ఎందుకంటే వారు దేవుని చేత పంపబడిన వారు. యోహాను భక్తుడు ఆ పనే చేస్తూ ఉన్నాడు. ఎంతకాలం చేశాడండి? కొద్ది కాలమే. తాను మరణించే వరకు ఈ పని చేస్తూనే ఉన్నాడు. రెండవదిగా చూసినట్లయితే లూకా శుభవార్త 3వ అధ్యాయం 2వ వచనంలో అద్భుతమైన ఒక మాట మనం చదువుతున్నాం. అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. మొదటిది యోహాను దేవుని చేత పంపబడినవాడు. రెండవది ఈ యోహాను దేవునిచే బోధింపబడినవాడు. He was sent as a God sent man. And secondly, he was a God taught man. దేవుని చేత నేర్పించబడిన, బోధింపబడిన వాడు. లోకంలో అందరూ విన్నట్లుగా మనుషుల మాటలు కాదు బాప్తిస్మిచ్చు యోహాను భక్తుడు విన్నది. దేవుని వాక్కును వింటూ ఉన్నాడు. విశిష్టమైన రీతిలో ద చాయిస్ ఆఫ్ వాయిస్, ఎవరి మాటలు వినటానికి యోహాను భక్తుడు ఇష్టపడుతూ ఉన్నాడు అని అంటే, లోకములో ప్రతిభ పాఠవాలు కలిగిన, అధికారం కలిగిన, ఆధిక్యత కలిగిన వారి మాటలు కాదు, కానీ విశిష్టమైన రీతిలో దేవుని వాక్కును వినేవాడిగా ఉన్నాడు. ఎక్కడ చదివాడండి? అరణ్యంలోనే చదివాడు. ఆయనకు ట్యూటర్ ఎవరండి? దేవాది దేవుడే ట్యూటరు. మరి ఆయన దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్ ఏమిటండి? దేవుని లేఖనాలు, ధర్మశాస్త్రమే ఆయన కలిగి ఉన్న టెక్స్ట్ బుక్. ఎంత అద్భుతంగా రాణించాడు. 6 నెలల పరిచర్యలో లోకం మీద ఒక ముద్ర వేసిన వాడిగా, ఒక గొప్ప ప్రభావాన్ని చూపిన వాడిగా ఈ కొద్ది కాలము సువార్త పరిచర్య చేసిన బాప్తిస్మిచ్చు యోహాను కనిపిస్తూ ఉన్నాడు. He was a God sent man. He was a God taught man. మూడవదిగా చూసినట్లయితే దైవాత్మచే నింపబడిన వాడు. He was a God anointed man. దేవుని చేత అభిషేకింపబడిన వాడు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కలిగిన వాడు. ఎప్పుడండి? ఆయన ఇంకా ఈ లోకంలో పుట్టక మునిపే, జన్మించక మునిపే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. లూకా శుభవార్త 1వ అధ్యాయం 14, 15, 16 వచనాలలో ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంది. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమునైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. తను చేయవలసిన పని ఏమిటి? ఇశ్రాయేలీలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. హల్లెలూయా!
ఎంత గొప్ప పరిచర్య! 3 విలక్షణమైన లక్షణాలు యోహాను భక్తుడు కలిగి ఉన్నాడు. మొదటిగా దేవునిచే పంపబడినవాడు, 2 దేవునిచే బోధింపబడినవాడు, 3 దైవాత్మచే నడిపించబడినవాడు. ప్రభుని నమ్మిన ప్రతి ఒక్కరు, ప్రభుని ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరు, మనం ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తాం అనేది కాదండి, ఎలా జీవిస్తాం, ఏం చేస్తాం. 2024 చర్మాంకానికి వచ్చేసాం. 24వ సంవత్సరం ముగిసిపోతూ ఉంది. అయితే ప్రభు కొరకు నా జీవితం ఎలా ఉంది? పరిచర్య ఆరంభించి 6 నెలల్లో గొప్ప ప్రభావాన్ని చూపిన యోహాను భక్తుడు అంటున్నాడు. యోహాను భక్తుని గురించి దూత చెబుతూ ఉన్నాడు, అతడు పరిశుద్ధ ఆత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపుకు త్రిప్పును. నీవు నేను చేయవలసిన పని, మన ఇళ్ళ దగ్గర, మన వాడకట్లో, మనం పనిచేసే స్థలాలలో, మనం చదువుకుంటున్న స్థలాలలో చేయవలసిన ఒకే ఒక్క పని ఏమిటంటే, ప్రభు తట్టు తిరిగిన నీవు మిగిలిన వారిని ప్రభు వైపు త్రిప్పటమే. భక్తుడైన రాబర్ట్ ముర్రే చెప్పినట్లుగా, చచ్చు బ్రతుకుతున్న వ్యక్తి చావు బ్రతుకుల మధ్య ఉన్న వారికి నిత్యత్వాన్ని అందించటమే, రుచి చూపించటమే మనం చేయవలసిన పని. ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి అందుకే కదా వచ్చారు. మరణమునకు బానిసలై, మరణానికి బందీలై జీవిస్తున్న వారిని విడిపించి నిత్య రాజ్యంలో ప్రవేశపెట్టడానికి, శాశ్వతమైన జీవాన్ని నీకు నాకు ఇవ్వటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చారు. ఆ పనిని మనం కొనసాగించుదాం. ప్రభు మాటకు విధేయులమై కొద్ది కాలమన్నా ప్రభుని గణపరచే వారంగా, అనేకులను ప్రభు తట్టు త్రిప్పే వారంగా మన జీవితాలు ఉండిలాగిన ప్రభు ఆత్మ మనకు తోడయ్యుండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ క్రిస్మస్. ప్రార్థించుదాం. ప్రేమ కలిగిన తండ్రి, దయామయుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాలంలో మమ్మల్ని ప్రేమించి పరలోకాన్ని వీడి భూలోకానికి వర్ధించి పాప కూపంలో, మరణ కూపంలో, బంధకాలలో ఉంటున్న మా బ్రతుకులను విడిపించే దేవునిగా మీరు లోకానికి వచ్చారు. వందనాలు ప్రభువా. మీకు ముందుగా మార్గమును సరళం చేయటానికి భక్తుడైన యోహాన్ని మీరు నడిపించారు. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, కొద్ది కాలమే, లిప్త కాలమే నీ సువార్త పరిచర్య జరిగించాడు. భూమి మీద, మానవ జాతి మీద మార్పు లేని ముద్ర వేశాడు. స్తోత్రాలు, వందనాలు. నీ యొద్ద నుండి పంపబడిన వాడిగా, నీ చేత బోధింపబడిన వాడిగా, మీ ఆత్మ చేత నడిపించబడిన వాడిగా యోహాను ఉన్న విధానము మా జీవితాలను ఎంతో ప్రభావితం చేస్తుంది. ఈ ఉదయకాలంలో ఈ క్రిస్మస్ వేడుకల సందర్భంగా మేము కూడా అనేకులను మీ యొద్దకు నడిపించే వారంగా మేము ఉండుటకు సహాయం చేయండి. అట్టి అభిషేకాన్ని ఇవ్వండి. నేను నమ్మిన బిడ్డలుగా నీ చేత పంపబడిన వారమై, నీ లేఖనాలు చదువుతున్న వారంగా, నీ చేత బోధింపబడిన వారమై మా జీవితాలు ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఇన్ని మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డను అభిషేకించి మీ నామ మహిమార్థమై వాడుకోమని యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా కాపుదల, ఆదరణ, ఆశీర్వాదం ఆయన పాదసన్నిధిని చేరిన మనకు ఈ వేడుక దినాలలో ప్రభుని ఎరగనటువంటి వారిని, చావు బ్రతుకుల మధ్య ఉన్న వారిని ప్రభువునందుకు నడిపించును. ఆయన బిడ్డలకెల్లరకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయ్యుండి
నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.